ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవీకన్య పురాణగాథ. మొదటి రోజు పారాయణ. శుక్రవారము. 1వ అధ్యాయము. 1. ఋషిపుంగవుల యజ్ఞము. శ్రీ ఆదిపరాశక్తి సుస్థిర పీఠమై వేదభూమి, కర్మభూమి, పవిత్ర భూమి అయిన భరతఖండమున పుణ్యాశ్రమ నిలయము నైమిసారణ్యము గలదు. అందు మధ్యభాగమున సరస్వతీ నది ప్రవహించుచుండును. ఒకనాడు ఆ నదీతీరమున మునీశ్వరులెల్లరును కూడి మహాయజ్ఞము చేయగా సంకల్పించిరి. ఆ యజ్ఞమునకు వివిధ ఆశ్రమముల నుంచి మునులు, ఋషులు, వివిధ ప్రదేశముల నుంచి వేదవేదాంగ పారంగతులు, పండితులు విచ్చేసిరి. దేవఋషులు వశిష్ఠ, గాలవ, వ్యాస, పరాశర, కాశ్యప, అగస్త్య, గార్గ్య, మాండవ్య, సౌనక, సనకససుక, విశ్వామిత్రాది మునీంద్రులందరూ అటకేతించిరి. అప్పుడు వీరందరూ యజ్ఞము చేయుచున్న మహాతప సంపన్నుడు సర్వజ్ఞుడైన సూతమునీంద్రులు యజ్ఞమును చూచుటకు అటకేతించెను. యజ్ఞము చేయు ఋషులెల్లరూ ఎదురేగి సూతులవారిని తోడిదెచ్చి అతిథి మర్యాదలతో సత్కరించి ఉన్నతాసీనులం జేసిరి. అంత ఆ మునీంద్రులందరూ మహాత్మా, మీరు వ్యాసృషీశ్వరుల ప్రియ శిష్యులు. మీ వలన ఇంతకు మునుపు వివిధ పురాణ ఇతిహాసములను, మహామహుల చరిత్రలను వినియున్నాము. నేడు మీరు కలియుగమున వెలసియున్న శ్రీవాసవి కన్యకాంబ పురాణమును మరియు వైశ్య ఋషిపుంగవుల విధివిధానములను, వారి నడవడికలను గూర్చి మాకు వివరింపుమని వేడిరి. అందులకు సూతులవారు పరమసంతోషముతో ఈ విధముగా వారికి చెప్పసాగెను. ఋషిపుంగవులారా, ఈ విషయములు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి పురాణగాథయందు సాంగోపాంగముగా విపులముగా రించబడినవి. ఆ కన్యకాపరమేశ్వరి మరెవ్వరో కాదు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, 14 భువనభాండములను, చరాచర జగత్తును సృష్టించిన ఆదిపరాశక్తి. రౌద్రాకారమున శంభు నిశుంభు మహిషాసురాది దుష్ట రక్కసులను మర్దించిన మహారుద్రరూపిణి. అటువంటి భీకరాకారమునగాక పరమశాంత స్వరూపము దాల్చి కలియుగమున ఆర్యవైశ్యుల ఇంట మానవరూపున జన్మించినది. వైశ్వులకు కొంగు బంగారమై నిలిచి వారికేగాదు జగత్తునకే శాంతి సౌభాగ్యములు ప్రసాదించినది. శ్రీ కన్యకాపరమేశ్వరి ఉన్న చోటలేమి ఎన్నది ఉండదు. ఆర్యవైశ్యులకు కులదైవముగను ఇంటి వేల్పుగా ఇష్టదైవమై వారిని కాపాడుచున్నది. చివరికి వైశ్యులకే అగ్నియందు ఆత్మార్పణము గావించి తన అవతారమును చాలించినది. ఆ పరాశక్తి పురాణమును వినవలనని అడుగుట మీ అదృష్టము. మీకు చెప్పుట నా అదృష్టము.